गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। सच्चिदानन्दरूपाय नमोऽस्तु परमात्मने ज्योतिर्मयस्वरूपाय विश्वमाङ्गल्यमूर्तये। प्रकृतिः पञ्चभूतानि ग्रहाः लोकाः स्वराः तथा दिशः कालश्च सर्वेषां सदा कुर्वन्तु మంగళం. జీవనవేదం కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంలో మన భారతీయులంతా కూడా ఋషి పరంపరకు చెందినవారనేటువంటి ఒక సంప్రదాయం మనకుంది. ఆ పరంపరకు చెందిన వాళ్ళం మనం అనేటువంటి ఒక అభిమానం కలిగిన వాళ్ళం. కొంతమంది ఊహించినట్లుగా మనము ఏదో పశుపక్షి క్రిమికీటకాదుల తర్వాత క్రమంగా ఉన్నతిని పొంది జీవ పరిణామం అనేటువంటి పేరుతో ఒక ప్రక్రియకు సంబంధించిన వాళ్ళం అనేది ఒక ఆలోచన. కానీ మన భారతీయుల యొక్క సంప్రదాయం ఏమిటంటే జీవ పరిణామవాదము కాకుండా బ్రహ్మ పరిణామవాదంగా మనం వచ్చినటువంటి వాళ్ళం. ఏకం సద్ విప్రా బహుధా భవంతి సో కామయత అహం ప్రజాః సృజేయం ఇది అని ఒక ఆలోచనతో వచ్చినటువంటి వాళ్ళం మనం. రసోవై సహ అజాయత రసోవై సహ ఒక రసము నుండి మనము ఆవిర్భవించాం. రసం అంటే ఆనంద స్వరూపుడైనటువంటి భగవంతుడు. భగవద్వారా ఏవ అస్మాకం జన్మ. మనందరికీ కూడా భగవంతుడి నుంచే జన్మ. ఇది మన పరంపర. ప్రకృతి నుంచి ఎలా పంచభూతాలు ఏర్పడ్డాయో ఈ ఏర్పడడానికి లోపల ఉండే చైతన్యమే కారణం. వినా చైతన్యం కిమపి నభవతి. చైతన్యం అనేది లేకపోతే ఏది ఆవిర్భవించదు. కాబట్టి మనము ఏకస్మాత్ శూన్యాత్ వయం న జాతాః. ఒక శూన్యము నుంచి వచ్చిన వాళ్ళం కాదు. వయం సతః ఆగతాః. సద్రూపము నుంచి వచ్చిన వాళ్ళం మనం. సద్రూపము నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనందరికీ మన లోపల ఉండే చైతన్యానికి ఒక నిత్యత్వం ఉంది. నిత్యత్వాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పడిన వాళ్ళం. శరీరం అనిత్యం. శరీరం అనిత్యం. శరీరం అందరిది కూడా అనిత్యమే. ఏ శరీరమైనా అనిత్యమే. కానీ అనిత్యం శరీరం నిత్యమాశ్రిత్య తిష్టతి. ఈ అనిత్యమైనటువంటి శరీరము ఒక నిత్యమైన పదార్థాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఆ నిత్యం పరమాత్మ పరంబ్రహ్మ అని చెప్పడం జరుగుతుంది. ప్రకృతి పురుషులు ఇద్దరు ముందు ఉండేవారు అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. ప్రకృతిం పురుషం చైవ విద్ధి అనాది ఉభావపి. ప్రకృతిని పురుషుణ్ణి ఈ ఇద్దరినీ కూడా నీవు అనాదులుగా తెలుసుకో అర్జున అని చెప్పాడు. అంటే భౌతికమైన శరీరం కనపడుతూ ఉండేటువంటి శరీరం, అలాగే దాని యొక్క అవయవాలు ఇంద్రియాలు, అదేవిధంగా మన చైతన్యం మన ప్రాణం ఇవన్నీ ఏ విధంగా
మనకు అనివార్యములైన పదార్థాలు అని అనుకుంటున్నామో అదేవిధంగా మన లోపల ఉండేటువంటి ఒక నిత్యత్వం కూడా అవిభాజ్యమైన అనాది అయిన పదార్థం ఉంది. ఈ అవిభాజ్యమైన అనాది అయిన పదార్థం లేకుండా మనకెవరికీ కూడా ఈ వ్యవహారము జరగదు. మనందరము వ్యవహరిస్తున్నాం. వ్యవహరించడం అంటే మాట్లాడుకుంటున్నాము అంటే ఒకరి భావాలను ఒకరు తెలుసుకుంటున్నాం. ఇది మన పరంపర. దేవతలంతా కూడా మనుష్యుల యొక్క సౌకర్యం కోసమే ఒక శక్తిని మనకిచ్చారు. ఆ శక్తి వాక్. ఈ వాక్కు ఏ విధంగా వస్తుంది అని వాళ్ళు చాలా ఆలోచించారు. వాక్కును గురించి ఆలోచించిన వాళ్ళు లేరు, కానీ మన భారతీయులు వాక్కును గురించి ఆలోచించారు. అది ఒక దేవత, అదొక శక్తి అనుకున్నారు. అది మనందరికీ కూడా చెరగని స్మృతిని, జ్ఞానాన్ని రెండింటినీ కూడా కలిగింపజేస్తుంది వాక్కు. వాక్కు లేకపోతే మనము మనుష్యులం కాదు. ఊరికే ఒక శరీరాన్ని ధరించినటువంటి ప్రాణులం అవుతాం, కానీ వాక్ అనేది ఉంటేనే మనకు ఒక మనుష్యత్వం. సర్వేంద్రియాణం నయనం ప్రధానమని జ్ఞానేంద్రియాలలో ఇంద్రియానికి ఎక్కువగా ప్రాధాన్యాన్ని మనం ఇస్తాం. కంటికి చూచేది కన్ను కాబట్టి చూడబడేటువంటి వాటిని అన్నిటినీ కూడా ప్రమాణంగా స్వీకరిస్తాం. అదేవిధంగా వినేది చెవి. మాటలను వినేది చెవి అంటే మాటల యొక్క అర్థాన్ని తెలుసుకునేది చెవి అన్నమాట. చెవి కూడా చాలా ప్రధానమైనటువంటిది. శబ్దము మనకు ఒక పెద్ద ప్రమాణం. కన్నే విధంగా ప్రమాణమో రూపాన్ని తెలియజేసి కన్ను ఏ విధంగా ఉత్తమమైన ప్రమాణమో అదేవిధంగా చెవి కూడా మనకు ఉత్తమమైనటువంటి ప్రమాణము. అది ఇంద్రియం. ఈ శ్రవణేంద్రియం శబ్దాలను గ్రహిస్తుంది. శబ్దాలంటే ధ్వనులను గ్రహిస్తుంది, అలాగే వర్ణాలను కూడా గ్రహిస్తుంది. వర్ణములు అంటే ఆ ఈ మొదలైనటువంటి అక్షరాలు. ధ్వనులు అని అంటే ఏ ధ్వనైనా అచేతనమైన వస్తువుల యొక్క ధ్వని, చప్పట్ల యొక్క ధ్వని, పీఠ యొక్క ధ్వని, ఇలా పక్షుల యొక్క ధ్వని, క్రిమికీటకాల ధ్వనులు, ఇలాంటివన్నీ కూడా ధ్వనులు. ఇవన్నీ మనకు వినపడతాయి. వీటన్నింటికి అర్థాన్ని ఊహించవలసి వస్తుంది, కానీ సిద్ధమైన అర్థాన్ని తెలియజేసేటువంటి శబ్దము వర్ణము అంటారు. ఇలా వర్ణాల పరంపర మనకు వచ్చింది. మనుషులు ఎప్పుడైతే పుట్టారో ఆ పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళకు ఒక మాట్లాడేటువంటి పరంపరను కూడా మన ఋషులు ఆలోచించి గ్రహించారు. వినడం చాలా అవసరం, చెప్పడం కూడా చాలా అవసరం. ఇది మనుషులకే తప్ప పశుపక్షి క్రిమికీటకాదులన్నీ కూడా వినగలిగినంత వింటాయి, చూడగలిగినంత చూస్తాయి, తమకు కావలసిన వాటినే స్వీకరిస్తాయి. ఆహార నిద్రా భయ మైథునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణం అన్నట్టుగా ఆహారాన్ని తెలుసుకుంటాయి. అదేవిధంగా ఆహారాన్ని చూస్తాయి, ఆహారం కోసం పరిగెడతాయి. అలాగే ఎక్కడ నిద్ర వస్తుందా, ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలా, ఎలా విశ్రాంతి తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అని కూడా ఆలోచిస్తాయి అవి. ఈ విధంగా ఒక పరంపరను అవి కూడా ఆలోచిస్తాయి, కానీ వాటికంటే ఎక్కువగా మనం బాగా ఆలోచిస్తాం. మనకు ఒక అదృష్టం. నిజానికి ఆలోచిస్తే పంచభూతాలకు మనం కార్యభూతులం. పంచభూతాల నుంచి పుట్టిన వాళ్ళం. పశుపక్షి క్రిమికీటకాదులు కూడా పంచభూతాల నుంచే పుట్టాయి, కానీ మనము ఎక్కువ సుఖాన్ని కోరుకుంటున్నాము, ఎక్కువ
అవసరాలను కోరుకుంటున్నాము, ఎక్కువ అధికారాన్ని కోరుకుంటున్నాము, ఎక్కువ కార్యక్రమాల్ని కోరుకుంటున్నాము. ఇది మనుష్యుల పరంపర. పశుపక్షు క్రిమికీటకాదులు వీటినేమిటినీ కోరుకో. అవి ఉన్న చోటనే ఉండడానికి ప్రయత్నం చేస్తాయి. ఎన్ని వేల సంవత్సరాలైనా అవి ఎక్కడ ఉండాలో అవి అక్కడే ఉంటాయి. వాటి పరంపర అది. పేలు మొదలైనవన్నీ కూడా తల వెంట్రుకల్లోనే పుట్టాలి అనుకుంటాయి, అక్కడే ఉంటాయి. ఇంకొక చోట ఉంచితే వాటిని క్రిమికీటక ప్రదర్శనశాలగా పెట్టి అక్కడ పెడితే అవి బ్రతకలేవు పాపం. వాళ్ళు బ్రతకాలి అంటే అక్కడ కూడా కొన్ని వెంట్రుకలు పెట్టి అక్కడ పెడితే అక్కడ అవి బ్రతుకుతాయి. కానీ అవన్నీ మనము సృష్టించలేం. కానీ భగవంతుని అనుగ్రహం వల్ల ఏవి ఎక్కడ, ఏ ప్రాణులు ఎక్కడ పుట్టాలో, అడవులలో భయంకరమైన ప్రదేశాలలో సింహాలు మొదలైనవన్నీ ఉంటాయి, ఏనుగులు మొదలైనవన్నీ కూడా అక్కడే ఉంటాయి. జలాల్లో ఉండేటువంటివి కొన్ని ప్రాణులు. ఇలా అవి తమ తమ చోట్లను తాము అతిక్రమించి ఆక్రమించి ఇంకొక చోటికి వెళ్ళాలి అని మాత్రం అవి అనుకోవు. కానీ మనుష్యుల యొక్క పరంపర ఇంకా ఎక్కువ సుఖాన్ని పొందాలి, ఇంకా ఎక్కువ ఇంద్రియాలకు సౌకర్యాన్ని ఇవ్వాలి, ఇంద్రియాలకు ఎక్కువ శ్రమ ఉండకూడదు అనే ఆలోచన చేస్తూ ఉంటాయి మనుష్య బుద్ధులు. అతః పరంపరాయాం వయం స్మః. మనందరికీ ఒక పరంపర ఉంది. వినా పరంపరాం వయం న తిష్ఠామః. యోనూచానః సనో మహాన్ అని ఉపనిషత్తులలో ఒక వాక్యం ఉంది. మనకు ఏది గొప్పది? మహాన్ అంటే గొప్పది. కహ ఏది గొప్పది? అనూచానః. అనూచానః నామ పరంపరా ప్రాప్తః. యహ పరంపరా ప్రాప్తః, ఏదైతే పరంపర నుంచి వచ్చిందో అలా పరంపరగా వచ్చినటువంటి దాన్నే మనము మహాన్ అని అంటాం. సహా నో మహాన్. అది నహ అంటే మనకు, మహాన్ చాలా గొప్పది. సహా నో మహాన్ అది మనకు చాలా గొప్పది. ఏమిటది? యో అనూచానః. ఏదైతే పరంపరగా వచ్చిందో, అంటే పరంపరగా దేన్ని బట్టి వస్తుంది? వాక్కు నుంచి వస్తుంది. అతః దేవీం వాచమజనయంత దేవాః. ఈ వాక్కు శ్రవణేంద్రియం ద్వారా మనకు వినబడుతుంది. ఈ వాక్కు వాగింద్రియం ద్వారా చెప్పబడుతుంది. ఈ ముఖం ఒక మంచి యంత్రం. ఇందులో ఒక్కొక్క అక్షరం ఎక్కడి నుంచి పుట్టాలో అది ఒక యంత్రములాగా భగవంతుడు మనకు ముఖాన్ని ఏర్పాటు చేశాడు. ఈ లోపల నుంచి వచ్చేటువంటి గాలి అది దేన్ని తగిలితే ఏ అక్షరం వస్తుందో పరిశోధన చేశామన్నమాట. మన పూర్వులు ఇటీవల పరిశోధన చేసిన వాళ్ళు కాదు. కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల క్రితం పరిశోధన చేసినటువంటి మహనీయులు మన పూర్వులు. మన పూర్వులు అంటే భారతీయులు అని అర్థం. భారతీయులు అని అంటే మొత్తం మనుగడకు మూలమైన వారు. మనుగడ, మను అంటే మనస్సు, మను అంటే మను చక్రవర్తి. అతని యొక్క గడ అంటే అతని కడ, అతని దగ్గర అని అర్థం. ఒక మనుష్యులకు మూలభూతమైనటువంటి ఒక మహారాజు ఉండేవాడు. అతడు బ్రహ్మ యొక్క శరీరం నుంచి వచ్చాడు. ఆ బ్రహ్మ యొక్క శరీరం నుంచి వచ్చాడు, రెండు రకాలుగా అయ్యాడు. కుడివైపు అంతా కూడా మగవాడు, ఎడంవైపు అంతా కూడా ఆడది. అలా మారాడు. కాబట్టి స్వయంభువ మనువు అని అంటాం. కుడివైపు నుంచి వచ్చినటువంటి భాగం పురుషుడు, ఎడంవైపు నుంచి వచ్చినటువంటి భాగం స్త్రీ, శతరూప. అతః శతరూప స్వయంభువ మనువులు మొత్తం మనుష్య జాతిని శాసిస్తారు. మొదటి మనుష్యుడు అని మనం పురాణాలలో ఇతిహాసాల్లో కూడా చెప్తాం. కానీ మొదటి మనుష్యుడు అంటే అంతఃపూర్వం పశుపక్షు క్రిమికీటకాదులు ఉన్నాయి అని అర్థం కాదు. అంతఃపూర్వము బ్రహ్మదేవుడు ముందే ఉన్నాడు, దేవతలు ముందే ఉన్నారు. ఆలోచించే మనుష్య జాతి ఇతర పశుపక్షు క్రిమికీటకాదుల కంటే
వేరైన జాతి కూడా వాటితో సమానంగా సృష్టి అంతా ఎప్పుడుందో అప్పటి నుంచి కూడా ఈ మనుష్యుడు కూడా ఉన్నాడు. కొన్నాళ్ల తర్వాత సృష్టిలో మార్పుల వల్ల మనుష్యుడు పుట్టాడు కాదు, మొదటి నుంచి మనుష్యుడున్నాడు. కాబట్టే మనుజులం మనమంతా కూడా. అలా మను సంప్రదాయాన్ని పొందిన వాళ్ళమే మనమంతా కూడా. మను సంప్రదాయ జ్ఞాహ. కాబట్టి అందరికీ మ్యాన్ అని మా నా 2 అక్షరాలు ఉంటాయి. ప్రతి భాషలో కూడా తమను గురించి చెప్పేటప్పుడు మనము అని చెప్పడం కోసము, మనుష్యులు అని చెప్పడం కోసము, మన శరీరాన్ని గురించి ప్రత్యేకించి చెప్పేటప్పుడు ఇందులో ఆంగ్లంలో కూడా MAN అనే అక్షరాలు ఉంటాయి. కాబట్టి ఈ మన్ అనేది మన మనస్సును సూచిస్తుంది. మన్ అనేది ఒక ఆలోచనను సూచిస్తుంది. కాబట్టి ఆలోచన కలిగిన జాతులు ఉన్నాయి, ఆలోచన లేని జాతులు కూడా ఉన్నాయి. లేని జాతులంటే పూర్తిగా వాటికి ఆలోచన లేదు అని అర్థం కాదు. అవి మనలాగా విశిష్టంగా ఆలోచించవని మాత్రమే అర్థం. అవి పరిపూర్ణమైన జడములు కాదు. కొన్ని జడములు ఉంటాయి, రాయి ఎక్కడ వేస్తే అక్కడే ఉంటుంది. కానీ నిజానికి కూడా వాటికి కూడా చైతన్యం ఉంది అనేది మన సంప్రదాయం. అతః సంప్రదాయ పరంపరా అస్మాకం మహాన్. కాబట్టే ఈ సంప్రదాయాన్ని మనస్సును ఒక అనాదిగా మనకు పెద్దలు చెప్పారు. కాబట్టి పరంపర అనేది, అనుచానం అనేది, అలాగే ఒక పరంపర అనేది మనకు ఉంది. ఇది ఎలా ఉంది అంటే ఎప్పుడూ ఉందంతే. ఎప్పటి నుంచి మొదలైంది అదేం లేదు. భారతీయ సంస్కృతి అనాది, ప్రకృతి అనాది, భారతీయ సంస్కృతి అనాది, మానవ భాషాపి అనాది, అస్మాకం ధర్మ అపి అనాది. ఇవన్నీ అనాదులే. మన యొక్క ఆలోచన అనాది. అనాది అంటే ఆది లేనిదని అర్థం. ఒకప్పుడు ప్రారంభమైంది కాదు. మనందరి యొక్క ధర్మము అనాది, మనందరి యొక్క ఆలోచన అనాది, మనందరి యొక్క చరిత్ర అనాది. కాబట్టి అనాది చరిత్రకు మనం ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వం. దేనికి ప్రాధాన్యం ఇస్తామంటే గుణాలకు ప్రాధాన్యం ఇస్తాం. కాబట్టి మనందరి యొక్క చరిత్ర గుణ చరిత్ర, ధర్మ చరిత్ర, అలాగే క్రియా చరిత్ర, ఆలోచన చరిత్ర. ఇలా మన యొక్క చరిత్రమంతా ధర్మజీవనముగా మారింది. మనము తమసోమ జ్యోతిర్గమయ అని ఆలోచిస్తున్నాం. చీకట్లో నుంచి బయటికి రావాలి అనుకుంటున్నాం, కానీ మాటిమాటికి ముసురుకుంటూ ఉంటుంది ఈ చీకటి. కాబట్టి ముసురుకుంటూ ఉండేటువంటి చీకటిలో నుంచి ఎప్పుడు బయటికి రావాలని అనుకుంటూనే ఉంటాం. అసతోమ సద్గమయ అని అనుకుంటాం. చెడు నుంచి మంచి వైపు రావాలి అని అనుకుంటూ ఉంటాం. చెడు వైపు నుంచి మంచి వైపు వచ్చిన తర్వాత మళ్ళీ చెడు ఉండదు కదా. కాదు, తెలియకుండా మనం వెనక్కిపోతూ ఉంటాం. తెలియకుండా ముందుకు వెళుతూ ప్రయత్నం చేస్తూ సాగుస్తూ ఉంటే కూడా తెలియకుండా వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటాం. కాబట్టి ఉపనిషత్తుల్లో అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ అని చెప్పడం జరిగింది. ఇంకొకటి మృత్యోర్మ అమృతంగమయ. మృత్యువు నుంచి అమృతత్వం వైపు మనం ఎప్పుడు వెళతాం. ఇది మన పరంపర. అస్మాకం సర్వేషామపి పరంపరా ఏవం అస్తి. అంటే మనమంతా కలిసి ముందుకు సాగడానికి అనుకుంటూ ఉంటాం. కలిసి సాగాలి అనుకుంటాం తప్ప విడివిడిగా సాగాలి అని అనుకోం. మనందరికీ కలిసి ముందుకు సాగడం అనేది ఒక పెద్ద వ్రతం. కాబట్టే వెనక్కి కూడా వెళుతూ ఉంటాం. ఎందుకంటే కలిసి ముందుకు సాగడం చాలా కష్టం. అడుగును సమానంగా వెయ్యాలి. సమానంగా వెయ్యాలి అని అంటే దానికి తాళము లయ ఒకటి ఉండాలి. ఈ తాళము లయ అనేది కూడా ఉండాలి అనేది మన అనూచాన సంప్రదాయం. అతః పరంపర అది. అదేవిధంగా మాటలు కూడా అలాగే మాట్లాడాలి. పూర్వులు ఎలా మాట్లాడారో అలాగే మాట్లాడాలి. మనం కొత్తగా మాట్లాడకూడదు. అంటే మన భాష అదే కావాలి. కానీ అశ్రద్ధ చేత
మనం జారిపోతూనే ఉంటాం. భాష నుంచి జారిపోతాము, అలాగే అలవాట్లలో నుంచి జారిపోతూ ఉంటాము. కలిసి వెళ్ళడం గురించి ఆలోచిస్తూనే ఉంటాం, కానీ కలిసి వెళ్లకుండా ఎవరంతట వాళ్ళం ఆలోచిస్తూ ఉంటాం. ఇలా కలిసి వెళ్ళాలనే ఆలోచన, మాటలు కలవాలి, నడక కదలాలి. ఇది మన సంప్రదాయం. అయితే అలా కదులుతున్నాం కలిసే కదులుతున్నాం అనుకుంటున్నాం, కానీ ఎవరో ఒకళ్ళు వెనకబడిపోతారు. మళ్ళీ వాళ్ళను పట్టుకొని ముందుకు వెళ్ళాలి అని అనుకుంటాం. ఇది మన సంప్రదాయం. అతః భాషా అస్మాకం సంప్రదాయః, ప్రవర్తనమపి అస్మాకం సంప్రదాయః. మన సంప్రదాయము భాష, మన సంప్రదాయము ప్రవర్తన. కాబట్టి పెద్దవాళ్ళు ఎలా చేస్తే అలా చేయడమే మన అనుచానము, మన పరంపర. ఇది మనం ఆలోచించాలి. అదేవిధంగా పెద్దవాళ్ళు ఏ మాటలు మాట్లాడితే ఆ మాటలనే మనం మాట్లాడాలి. ఇది మన పరంపర. ఇలా ఈ పరంపరను మనం రక్షించుకుంటూ ముందుకు వెళ్ళమనేది మన ఋషుల యొక్క సంప్రదాయము, ఆర్ష సంప్రదాయము, పరమ ధ్యేయము. మనందరికీ ఒకటే లక్ష్యం. అతః వయం సర్వేపి సమానగతయః, సమానో మంత్రః, సమతి సమాని, సమానీవ ఆకూతిః, సమానా హృదయానివః అనేది పెద్దలు మనల్ని ఆశీర్వదిస్తారు. మీ హృదయాలు అన్నీ సమానంగా ఉండాలి అంటే మీ ఆలోచనలు సమానంగా ఉండాలి. సంగచ్చధ్వం, కలిసి వెళదాం మనము, కలిసి వెళ్ళండి మీరు. సంవదధ్వం, కలిసి అనండి. సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాసి జానతాం, మీ మనస్సులన్నీ కూడా బాగా సంజానతాం, చక్కగా కలిసి ఆలోచిస్తూ ఉండాలి, కలిసి తెలుసుకుంటూ ఉండాలి. ఇది మనుష్య జీవనం. అతః మనుష్య జీవనం పరంపరా జీవనం, అనుగత జీవనం వయం ఆశ్రయామః. ఈ విధంగా మన జీవనాన్ని ఒక వేదముగా, ఒక సన్మార్గంగా ముందుకు తీసుకుంటూ ఉందాం. పునః మిలామః. నమస్కారः. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.